టీటీడీ పాలక మండలి సభ్యునిగా అవినీతికి పాల్పడ్డానని తనపై నిరాధారంగా అభియోగం చేస్తున్న వారు తనతో పాటు సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సాక్షిగా సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ జెండాని పెరికేసి వారి ఫ్యాన్ రెక్కలు ఇరిచేసి వారి రాజకీయ నిరుద్యోగులుగా 2024లో వారిని మిగిలిపెట్టారు. వాళ్ళ స్థానం అది. పార్టీ జెండా తీసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ అజెండా లేకుండా టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని ఈ 7 కొండలపైకి వదిలిగాడు జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి సత్యం, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది. అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవతా విగ్రహాలపైన దాడి, హిందూ దేవాలయాలపై దాడి, పవిత్ర రథాలపై దాడి, మొత్తం దాడి. అధికారం కోల్పోయినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, అంశం లేక, రాజకీయంగా మా ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఏడ్చుకుంటూ టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో పట్టుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ 007, గూఢాచారి 001. తిరుపతి ప్రజలు వారికి దాదాపు 60,000 ఓట్లు పైచిలుకుతో ఓడిస్తే కూడా ఒక జేమ్స్ బాండ్ మార్గ తయారైపోయి నేను దాన్ని పట్టుకున్నాను, దీన్ని పట్టుకున్నానని చెప్పి నిన్న తెల్లారి ఒక వార్త రావడం జరిగింది వాళ్ళ పాంప్లెట్లో, సాక్షి పేపర్లో. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు, రూపాయల కోటి విలువైన బంగారు వెండి కాసులు చోరీ. ఇది వాళ్ళ పాంప్లెట్, అదే వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ఏదో నిన్నేదో మిమ్మల్ని జేమ్స్ బాండ్ నిన్ను ఎత్తికి తీసినట్టు, గూఢాచారి దాని మీద వాళ్ళ వేగులు వాళ్ళంతా దాని మీద పరిశోధన చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నిన్నంతా వాళ్ళ నాయకులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద దాడి చేశారు. అదైపోయింది ఇదైపోయిందని. 13/1/2021 మిత్రులారా, 13/1/2021 తిరుమల పరకామల్లి శ్రీవారి పరకామంలో చేతివాటం. ఈనాడు శ్రీవారి పరకామంలో బంగారు బిస్కెట్ చోరీ, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. మిత్రులారా, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్టు. జ్యోతి, ఇది కరుణాకర్ రెడ్డి గారు. ఒకసారి చూడండి. సాక్షి ఏదైతే తాటికాయంత అక్షరాలతో రాశారో ఆ రోజు మీ పేపర్లో రాసినట్టు శ్రీవారి పరకామంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం, పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. చదివారు ఇది? 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు దాని మీద అంతా హడావిడి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక పక్క, ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక పక్క, ఇంకో పెద్ద ఆయన ఒక పక్క. తిరుమల మొత్తం దోచుకునేశారు. ఎన్డీఏ కూటమి వచ్చినాక భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా? 13 రాశారు కదా. మళ్ళా మిత్రులారా, మళ్ళీ దీనికి కంటిన్యూషన్ ఉంది. మళ్ళా నేషనల్ న్యూస్ కూడా వెళ్ళింది. స్టేట్కే కాకుండా ఇంగ్లీష్ పేపర్స్లో కూడా హాన్స్ ఇండియా కానీ మీరు కానీ గమనించినట్టయితే ఫోటోతో పాటు వేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా. మళ్ళా 14th, ఇది 13th న్యూస్. ఇంతకుముందు మనం చూపించింది 13వ తేదీ న్యూస్. మళ్ళా 14వ తేదీ మళ్ళా పరకామల్ని చోరీ నిందితుడి నుంచి రూపాయల 46 లక్షల సొత్తు స్వాధీనం.
సేమ్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అన్ని టీడీపీ మన లీడింగ్ న్యూస్ పేపర్స్. మళ్ళీ సాక్షిలో కూడా వచ్చింది చూడండి మిత్రులారా, 14/1/2025 బంగారు బిస్కెట్ చోరీ సంఘటన కీలక మలుపు. ఆ రోజే అంతా మలుపులు ఆ రోజుని తిరుక్కుంటూ ఈ రోజు వరకు తిప్పుకొని వస్తారా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుక్కొని వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలినటువంటి అనుకొండలు తిరుపతి దగ్గరికి వస్తే ఇక్కడ ఉండేది ఆదిశేషుడు. 2024లో తోకతో కొడితేనే 11 స్థానాలకు పడిపోయారు. తోకతో అట్లా అన్నాడంతే. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడు ఆగ్రహంతో కారణంగా అట్లా అంటే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఆయన బుస కడితే భస్మం అయిపోతారయ్యా. ఎందుకు ఊరికే మీరు వెంకటేశ్వర స్వామితో ఎందుకు పెట్టుకుంటారు? మీరు హిందూ దేవాలయాలపై, హిందూ ధర్మంపై ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? మీ నాయకుడికి ఎట్లా హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి లేదు, హిందూ దేవాలయాలకి సాంప్రదాయ పద్ధతిలో రారు. ఎక్కడో మునిగినట్టు గంగలో మునిగినంత మాత్రం సరిపోదు. గంగలో మునిగినంత మాత్రం మీ నాయకుడు సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏలారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాము. ఈరోజు వైసీపీ చేస్తున్నట్టు కుట్ర నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. టార్గెట్ తిరుమలతో రాజకీయంగా ఏ అంశం మా మీద మాట్లాడే అవకాశం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు, ఈ పరకామణి దీంట్లో 24 సార్లు ఆయన చోరీ చేశాడు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలా అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలో 240 ఎఫ్ఐఆర్లు పెట్టాలో పోలీసు వాళ్ళకి తెలుసు. ఛార్జ్షీట్ ఇది, ఛార్జ్షీట్ ఏది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇష్యూలో ఛార్జ్షీట్ ఇది. నీట్గా ఛార్జ్షీట్లో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలు పంపించారు. మిత్రులారు, జైలు పంపించారు. ఆ నిందితుడు పెంచలేని జైలుకి పంపించారు. రవికుమార్ని ఏం చేశారయ్యా మీరు? తిరుమల రవికుమార్ని ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడ విచారించారు? కరుణాకర్ రెడ్డి గారు జేమ్స్ బాండ్ అంటున్నారు కదా, వెనక్కి పోయి చూడండి. కొండ మీద ఉన్నటువంటి మీవి 2000 కళ్ళు ఉన్నాయన్నారు కదా, ఆ కళ్ళుని అడగండి, చెప్తారు. రవికుమార్ని దొరికిన తర్వాత విచారణ పేరుతో ఎక్కడ పెట్టారు, ఏ కార్లు తిప్పారు? అప్పుడు నియమ నిబంధనలు వర్తించదా? అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి దొంగని దాతగా చేసినటువంటి సిగ్గులేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు కొట్టేస్తే చెట్టు కింద పంచాయతీ చేసి వాడిని దాతగా చేస్తారు. దొంగని దాతగా. ఈరోజు మీరు మాట్లాడతారు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు మా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, దీనికి సమాధానం చెప్పాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఇంక మీట్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు పెట్టండి, రోజు మాట్లాడుకోండి. మీకు ఎట్టా టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండాలా. ఎందుకంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు మీకు టైం ఇవ్వలేదు, ప్రజల మధ్య తిరిగేదానికి మీకు అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మీరు 13/6/2023 కరుణాకర్ రెడ్డి గారు, మీరు కదా అధ్యక్షులు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఎన్నికల ముందు. ఆ టైంలో 23 వారే అధ్యక్షులు. ఆ టైంలో తిరుమల పరకామణిని అబ్జర్వ్ చేసే ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తులు పోగొట్టుకుంటే డబ్బుల్ని ఆయన దొంగలిచ్చాడు. హుండీలో వేసినానని చెప్పి వేయకుండా ఆయన దొంగలిచ్చాడు. పిక్ పాకెటర్స్ నుంచి, జోబు దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఫోన్లు కొట్టేశాడు. ఇలాంటి వారిని ఏం చేయాలయ్యా నువ్వు? నేను ఉప్పు నేను నిప్పు అంటున్నావు కదా, నేను చీల్చి చండాడేస్తాను, మీ ధర్మకర్తల మండలి బాగాలేదు, అందరూ మూకుముడిగా బాధ్యత వహించాలంటున్నారు కదా. మీరు అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగితే ఏం చేయాలి? మీరు ఏం చేశారు తెలుసా?
దొంగని గజానా దొంగలు కాపాడినట్టు అయిపోయింది. ఏం చేస్తారు తెలుసా మిత్రులారా, దీని రిపోర్ట్లో, విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరైనా సరే ఇలాంటిది ఇప్పుడు కానీ ఇలాంటి కేసు వస్తే ఇమీడియట్గా వారి మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మేము. ఈయన్ని పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు ఎటువంటి విచారణ లేకుండా ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఎందుకు పంపించారు? ఏమి మీకు ఆయనకి లాలూచి? నిన్న నన్ను అన్నారు, ఇది కాపలా కుక్క ఏం చేస్తూ ఉంది అని. ఎస్, వెంకటేశ్వర స్వామి దగ్గర నేను కాపలా కుక్కనే, మీ మారగ గుంట నక్కను కాదు. మీ మారగ ఏం దొరుకుతుందో టపక్కని పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి మనుషులు కాదు మేము. ఎస్, ఇప్పటికీ ఒప్పుకుంటున్నాం, గతంలో మాట్లాడాను, ఈరోజు కూడా కమిట్ అయినాం. మేము కాపలా కుక్కలుగానే ఉంటాం ఇప్పటికీ ఎప్పటికీ. ఎందుకంటే కొందరు దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేనే కాదు, కొన్ని వేల కుక్కలు ఉన్నాయి మా దగ్గర. మేమందరం కుక్కలే. నాతో పాటు ఎవరు మొహమాట పర్రు. ఈయన లీడింగ్ అడ్వకేటు, ఈయన సీనియర్ బీజేపీ లీడర్ 40 సంవత్సరాల నుంచి. ఆయన ఒక అసోసియేషన్ ప్రెసిడెంటు, జిల్లా ఉపాధ్యక్షులు, కరుణాకరు, ప్రభాకరు, జీవను, మేమందరం కుక్కలేమయ్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర విశ్వాసంగా ఉన్నటువంటి కుక్కలే మేమంతా. మీరు నక్కలు అంటున్నారు. గుంటకాడ నక్కల్లాగా ఏది కనపడేది దాన్ని ఎత్తుకొని నోట్లో పెట్టుకుని, నక్కలు ఏమని తెలుస్తుంది కదా వాళ్ళు ఎటుంటుందో, ఏదైనా కనపడేది ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆ విధంగా మేము కాదు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఇంక మీద ప్రెస్కి పోయే ముందు, మమ్మల్ని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ఇష్యూలో ఎందుకు చర్యలు తీసుకోకుండా తప్పించారు? ఏమి దీని వెనకాల ఉంటుంది? ఇది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, రవికుమార్ దొంగతనం చేసినటువంటి విజువల్స్ని ఈ శివశంకర్ అనే వ్యక్తి ద్వారా పూర్తిగా దాన్ని కనపడకుండా ఎరేజ్ చేశారు. ఎరేజ్ అంటే డిలీట్ చేయించేశారు కమాండ్ కంట్రోల్ రూమ్లో. దీని మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది మిత్రులారా. ఈ శివశంకర్ ఇష్యూ మీద నేను హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కానీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఈరోజు మాట్లాడుతున్నారే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు, మీ అనుకొండలు ఏం లాభం లేదు, సత్తా లేదు, చేతిలో సబ్జెక్ట్ లేదు, ఆధారాలు లేదు. గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలు చేయండి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ వీరికి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షను, అసత్య అబద్ధపు ప్రచారాలు చేయండి, టీటీడీని టార్గెట్ చేయండి, హిందూ ధర్మాన్ని పైన టార్గెట్ చేయండి. పరకామని ఈ 11 నెలలైనా కూడా నాకు అనుమానాలు ఎందుకుందంటే, ఈ 11 నెలలైనాక మళ్ళీ వాళ్ళ పేపర్ లెటర్ రాస్తున్నారంటే హుండీలో కానుకలు పడకుండా ఒక కుట్ర చేస్తోంది వైసీపీ. పరకామనిలో భద్రత లేకుండా చేసింది వాళ్ళప్పుడు, రవికుమార్ అంశంలో భద్రత లేకుండా చేసింది వాళ్ళు. ఈరోజు తిరిగి వెంకటేశ్వర స్వామి హుండీని కన్నం కొట్టిన వాళ్ళు, దొంగ దగ్గర నుంచి వాటా పంచుకున్న వాళ్ళు ఎవరెవరో తొందరలో తెలుస్తుంది. ఆ రోజు ఆ పని చేశారు. ఈరోజు స్వామివారు హుండీకేలో డబ్బులు పడకుండా, పరకామనిలో డబ్బులు పడకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేయాలని ఒక ఉద్దేశంతోనే ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు కింద నుంచి పైకి ఉమ్మితే, నిల్చొని మనిషి పైకి ఉమ్మితే ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇలాంటి చేష్టలు, చిల్లర చేష్టలు చేయొద్దండి. రేపు మళ్ళీ ఈరోజు సాయంత్రం ఇంకో ప్రెస్ మీట్ ఉంటుంది చూడండి. భానుప్రకాష్ రెడ్డి అవినీతి పరుడు, నువ్వు చైర్మన్గా ఉన్నావు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు, నీ మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4.5 సంవత్సరం ఉన్నావు కదా. ఆ రోజు మైక్రోస్కోప్ పెట్టి నా మీద చూసావు కదా, ఏమీ దొరకలేదు కదా. చూడండి, ఈరోజు సాయంత్రం మళ్ళీ ఈరోజు నుంచి రేపు ఎల్లుండి వరుసగా వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న పిల్లకాయల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేసుకోలేదు కదా నువ్వు. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తా తడిబట్టలతో, నేను టీటీడీలో అవినీతి చేయలేదు అని. నువ్వు కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? నువ్వు కమిషన్లు తీసుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? ఏదో డ్రామా ఆడినావు
కొండ మీద పోయి అవి అంటారు కర్పూరం వెలిగించి అఖిలాండం దగ్గర నువ్వు కానిపంగా నువ్వు నాస్తికుడు కాబట్టి చేసినా చేస్తావు అనుకో, నీకు భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం భయము ఏమి లేదు. కానీ మాకైతే నమ్మకం వెంకటేశ్వర స్వామి దగ్గర కాణిపాకం చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఒక పద్ధతి ఉంది. ఎవరైనా సరే తప్పు చేస్తే కాణిపాకం దగ్గరికి రండి అంటారు. నువ్వు చైర్మన్గా కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి రా, నేను వస్తా. నేను టీటీడీలో నువ్వు అన్నావే ఈ నిన్న ఏదో మాట అన్నారు, ఆ కాపా కుక్క ఏం చేస్తూ ఉంది, రవికుమార్ వాళ్ళ భార్య దగ్గర 5 కోట్లు తీసుకున్నారు కదా అని. మిత్రులారా, ఎవరైతే నా గురించి ఆరోపణ చేశాడో ఆ వ్యక్తే నా దగ్గరికి వచ్చాడు. తప్పు అయిపోయింది, నేను మాటలు పద్ధతి కాదు, మీరు ఏవి అన్యగా భావించద్దు అని చెప్పి నాతో వచ్చి మాట్లాడాడు. ఆ మనిషికి చెప్పిమంటారా? మీ మారిగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించే వ్యక్తిని కాదు నేను. ఆ మనిషి వచ్చి చెప్పాడు నా దగ్గర. కానీ దేవుడు చూసుకుంటాడని నా మనస్సాక్షి తెలుసు, నా పార్టీకి తెలుసు. నా మనస్సాక్షి తెలుసు, నా పార్టీకి తెలుసు. నేనేమో మీ మాటలు నమ్మి నా మీద ఏదో చర్యలు తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నా పార్టీ నన్ను భుజం తట్టి, భారతీయ జనతా పార్టీ నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తుంది. మీతో పాటు మేము ఉన్నాం. హిందూ ధర్మం పైన కానీ టీటీడీ మీద కానీ ఏం జరిగినా సరే నువ్వు ముందుకు పో అని చెప్పి భారతీయ జనతా పార్టీ నన్ను ముందుకు పంపించింది. మీరు ఏదేదో మాయ మాటలు చెప్పి దాన్ని ఏదో టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎన్ని చిల్లర ఆటలాడినా సరే చిల్లర వ్యవహారం, అవన్నీ చీప్ పాలిటిక్స్ అంటారు. 2 సార్లు అధ్యక్షులకు పనిచేస్తారు, 3 సార్లు మండలి సభ్యులకు పనిచేస్తారు, స్వామి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఇలా చిల్లర ఆటలాడుకుంటా మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దండి. పరకామణిలో జరిగినటువంటి అంశంలో ఏమీ లేకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చదివి ప్రజలు భక్తులు భయాందోళనకు గురి కావాలని చెప్పి ఒక ప్యానిక్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. భక్తులకి మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడిన ప్రజలందరికీ తెలుసు. అందుకని 60,000 పైచీలకు ఓటుతో ఓడిచ్చారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తే కూడా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏదైనా ప్రెస్ పెట్టంటే ఈ శివశంకర్ అంశంలో మీరు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారో దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, మాకేం అభ్యంతరంలే. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు కాణిపాకంకి నేనైతే ఏ రోజైనా రెడీ, ఎప్పుడైనా రెడీ. మీరు చెప్తే, ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంది మా నా చిన్న పిల్లకాయల దగ్గర రోజు ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు అని. సరే ఒకసారి తేల్చుకుందాం. నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు తీసుకోలేదని నువ్వు నిరూపించుకుంటావా? ఈ వెంకటేశ్వర దగ్గర కాపాల కుక్కగా నేను రెడీగా ఉన్నా. మీ మార్గం నక్క అట్లా ఆడట్లే, మీరు రెడీనా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా మిత్రులారా.